మరి ఈ మాటను బట్టి ఒకసారి ఆలోచించు. నా తరము, వెనకాల తరం బాగుపడాలని ఒక ఇల్లు అని, ఒక పొలం అని, ఒక స్థలం అని, లేక కొంత ధనం అని, కొంత పోగు చేసి ఉంచితే మనకలా కష్టపడకూడదని ఒక ఉద్దేశంతో వారి గురించి కష్టపడుతున్నాము. మంచిదే. అదే కోణంలో భక్తి గురించి కూడా ఆలోచించాను. నా తర్వాత తరము కూడా దేవుని కృపను పొందాలి, దేవుని కృపలో బ్రతకాలి, దేవుని రాజ్య వారసులుగా బ్రతకాలి. అలాగే నేను పడిన కష్టము ద్వారా, నేను చేసే భక్తి త్యాగాన్ని బట్టి నా వెనకాల 1000 తరాలు దీవించబడాలి అనే ఒక కోణంలోని భక్తి చేయగలిగితే నా దేవుడు నేను వాడుకోబోతున్నాడు. దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు కొన్ని పనులు మాసిపోతాయేమో కానీ దేవుడి దగ్గర చేసిన ప్రతి పని లెక్కక కడుతున్నాడు. ఆయన తర్రాలు అది జ్ఞాపకం ఉండిపోయేటట్లుగా నా దేవుడు దానిని దాసి ఉంచబోతున్నాడు, గ్రంథాలు లిఖితము చేయబోతున్నాడు. 1000 తరములు నీ మనవల మనవరాళ్ళ మీదకి అది పంపబోతున్నాడు. అందుకనే త్యాగం చేయి, భక్తిలో నిలబడు, పట్టుదలకి ప్రార్థించు, ఆశ వదలవద్దు. స్తోత్రం కలుగును గాక.